ఎగ్ ఉక్కురు ఎగ్ ఆమ్లెట్ అంటారా? అందరికీ ఇష్టం. టేస్ట్ ఎలాగా బాగుంటుంది. మరి నేను చేసిందైతే ఇంకా ఇంకా బాగుంటుంది. మరి అందరు చేసింది ఒకేలా ఉంటుంది కదా, ఇంకా ఇంకా బాగోవడం ఏంటి అనుకుంటున్నారా? అవునండి, నేను చేసింది నిజంగా బాగుంటుంది. నేను చేసినట్లు మీరు నెక్స్ట్ టైం ట్రై చేసి అప్పుడు కామెంట్ చేయండి. ఏం లేదు, పచ్చిమిరపకాయల్ని తిన్నగా కట్ చేసి ఉల్లిపాయల్ని కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులో ఉప్పు తగినంత వేసుకోవాలి. అలాగే కారం కూడా చూసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే నేను వేసాను. కొంచెం పసుపు, ఇవన్నీ వేసి బాగా కలపాలి. ఒక 2-3 మినిట్స్ పాటు ఇలా వేయించాలి సిమ్లో. ఏ కూరైనా అందరు వేసే ఇంగ్రీడియంట్స్ ఇంచుమించు అయి ఉండొచ్చు, కానీ కట్ చేసేటప్పుడే దాని టేస్ట్ మారుతుంది. అలాగే శనగపిండి ఒక స్పూన్ జల్లండి. ఉండలు లేకుండా ఒక 2-3 మినిట్స్ పాటు అలా సిమ్లోనే కలపాలి. ఇంట్లో కూరలు లేవు, పిల్లలు కూర తినటం లేదు, మరి ఈవేళ లక్షవారం శనివారం అయితే ఎన్వి వండను. వీటన్నిటికీ ఒకే పరిష్కారం ఎగ్స్ కదా. ఇలా గుడ్లు కొట్టేసి ఇప్పుడైతే అల్లం వేసాను. అల్లం కొంచెం అటు ఇటుగా వేస్తే బాగుంటుంది. బాగా కలియబెట్టాలి. ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు రసం ఉంటే వేడి అన్నంతో తింటే ఎంత బాగుంటుంది కదా. ఇటు నాన్ వెజ్ తినే వాళ్ళకి, వెజ్ తినే వాళ్ళకి ప్రియాతి ప్రియమైన కూర ఇది. ఇలా వండారంటే నెక్స్ట్ టైం వదలనే వదలరండి.